మీరు పాలసీ నిర్ణయం చేయడం, ముఖ్యమంత్రి గారు పాలసీ నిర్ణయం చేయొచ్చు, కానీ మంత్రులు తిరగాలి, మంత్రులు జనం దగ్గర పోవాలి, మంత్రులతో మా శాఖల్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఆ శాఖలో ఉండేటువంటి సమస్యలు అర్థం చేసుకొని ఒకవేళ వాళ్ళకి అవగాహన లేకపోతే వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడైనా సరే అన్ని శాఖలు కూడా చురుగ్గా కదిలేటువంటి పద్ధతి ఉండాలి. ఇప్పుడు లేదండి, సారీ టు సే. ఇప్పుడు ఏంటంటే ఆ రోజు సకల శాఖ మంత్రి అని ఒక ఆయన విమర్శించేవాళ్ళం, ఇప్పుడు కూడా అట్లా సకల శాఖ మంత్రులు తయారైనారు. అయితే ఈ మాట నేనంటే వెంటనే చురుగ్గా అవుతారు, వాళ్ళకు వెంటనే రియాక్ట్ అవుతారు. అయ్యా మీరు ఎంత రియాక్ట్ అయినా కానీ ప్రజలు చూస్తున్నారు. నిన్న కూడా ఒక ఛానల్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఆ రోజుల్లో పయావుల కేసు వేసినాడు, అదానికి లొంగిపోయింది ప్రభుత్వం అని. తర్వాత ఏమైందండి? ఇప్పుడు మద్యం, కల్తీ మద్యం కేసు పోయిందండి, డైల్యూట్ అయిపోయింది. అది కల్తీ మద్యం కాదు, సారీ, మద్యం ఒరిజినల్, అదేది డబ్బులు ఇప్పుడు ఏదో లంచాలు తీసుకున్న కేసు ఉంది, 3,500 కోర్స్, అది డైల్యూట్ అయిపోయిందండి. ఇప్పుడు కల్తీ మద్యాన్ని ముందు తెస్తున్నారు, జోగి రమేష్ను ముందు పెడుతున్నారు. నా పాయింట్ ఏమంటే జోగి రమేష్ తప్పు చేసి జోగి రమేష్ శిక్షించవచ్చు, జోగి రమేష్ చట్టానికి అత్తిడు కాదు. కానీ ఏదైతే అయ్యా 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి రాష్ట్రంలో, మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు మురిగిపోయినాయి, పంచుకున్నారు అని ఒక సంవత్సర కాలం మేమంతా చెప్పాం. ఇప్పుడు ఎవడన్నా మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? బాబు బుద్ధి అయిపోయింది, బుద్ధి తప్పైంది, బుద్ధి తక్కువై మేము మాట్లాడినాము అని లెంపలేసుకోవాలి మేము. అది కదా పరిస్థితి. ఏమైంది ఆ కేసు? వివేకానంద రెడ్డి కేసు ఏమైంది? అంటే రాజకీయ అధికారం కోసం మనం చెప్పే మాటలు వేరు, అధికారం వచ్చిన తర్వాత మా ప్రవర్తన వేరు అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అది మంచిది కాదు, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నా. చేసుకుంటారు లేదా వాళ్ళ ఇష్టం అది. అట్లాగే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మోతా తుఫాన్ ఉంది, ఎస్, ప్రాణ నష్టాన్ని కాపాడడంలో గవర్నమెంట్ బాగా చేసింది. నాకేం రిజర్వేషన్ లేదు, ప్రాణ నష్టాన్ని కాపాడగలిగారు. కానీ అసలు నష్టం ఇప్పుడుంది, రైతుల్ని ప్రాణాలు కాపాడవచ్చు. ఇప్పుడు ఆ నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ పరిస్థితి కాపాడాలా. కేంద్రానికి నేను చూస్తున్నా, సీఎం గారు కానీ ఇంకోరు కానీ కేంద్రం ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి ఏమైనా డిమాండ్ చేస్తారేమని ఎక్కడేం మాట్లాడండి. రాష్ట్రం ఆదుకోగలుగుతుందండి? ప్రకృతి వైపరీతాన్ని రాష్ట్రం ఖజానా నుంచే చేయగలుగుతారా? ఏం చేస్తారు? మాకు ఉల్లిపాయలు మొత్తం ఇక్కడ కుళ్ళిపోయి రైతులు బట్టపడుతున్నప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 1,200 క్వింటాలు కొంటామని. 2 రోజులు 3 రోజులు కొన్నారు, తర్వాత మానుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏదో కొంత డబ్బులు అనౌన్స్ చేసేసి సరిచేస్తారు. మంచిది కాదు, రైతాంగాన్ని ఆదుకోవాలి. కాబట్టి మోతా తుఫాన్లో ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడానికి ఎంత బాగా చేశారో, ఇప్పుడు జరిగే నష్టాన్ని కూడా రైతుల్ని ఆదుకోవడానికి చేస్తే మీకు ప్రజల్లో కూడా గుర్తింపు వస్తుంది. ఆ పద్ధతి చేయమని నేను కోరుతున్నాను. ఇక స్ట్రాటజీ, వాళ్ళ స్ట్రాటజీ ఏమన్నా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా పదే, అయ్యా ప్రజల మధ్యలో ఉండండి, అసెంబ్లీకి పోండి, ప్రజా సమస్యల మీద మీరు ఫైట్ చేయండి. సింహం సింగిల్గా పోయినా మాకేం ఎవరికేం బాధ లేదు. మీరు సింగిల్గా గెలుచుకున్న అభ్యంతరం లేదు, సింగిల్గా ఓడిపోయినా అది మీ ఇష్టం. ఇక్కడ ఎన్నికలు సర్వస్వం కానే కాదండి. ఎన్నికల్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు. బట్ ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షం చురుగ్గా ఉండాలి. ప్రతిపక్షం చురుగ్గా ఉంటే ప్రభుత్వం అదుపులో ఉంటుంది. ఆ రకంగా ప్రజాస్వామ్యం బలపడుతుంది. అది ఆ పని చేయడం లేవాలి. ఓకే, వాళ్ళు 29 ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది సార్. ఇప్పుడు నుంచి అదే, ఇక ఎప్పుడు ఆ సంక్రాంతి వస్తుందని నేను తినాలని అనుకుంటే రోజు తినకపోతే చచ్చిపోతాం మనం. కాబట్టి మీరు ప్రజల మధ్యలో ఉండి ఎన్నికల విషయం మీ స్ట్రాటజీ ఏమన్నా వేసుకోండి, ఎవరికేమో అభ్యంతరం లేదు. బట్ ప్రజల తరఫున ఉండని మాత్రం కోరుతున్నాను. రైట్. చాలా సంతోషం. గఫూర్ గారు చెప్పినటువంటి అంశంలో నేను ఏకీభవిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి ఉపయోగించేటటువంటి ఆ బుద్ధిని రైతులు పండించినటువంటి పంటల మీద, వారు నష్టపోయినటువంటి పంటల మీద వారికి సహాయాన్ని కల్పించడంలో కానీ ఉపయోగిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం కూడా. ఇవాళ వారు ఏమి నష్టం జరగలేదు అని మాట్లాడుతున్నారు. మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలానికి సంబంధించినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకోబోతే నిన్న అధికారులు వారికి భరోసా ఇచ్చి, మేము భరోసా ఇప్పించి వారిని కాపాడాం.
ఒక వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్కి సంబంధించిన మరమ్మతుల్ని సరిగా చేయకపోవటం వలన 100 ఎకరాల భూమి 100 ఎకరాల పంట నష్టం జరిగింది.